ఏం కూర అంటే ఇదిగోండి, సొరకాయ, ములక్కాయ, టమాటా. ఇది ఉల్లిపాయలు వేపేసుకుంటున్నాను పక్క పొయ్యి మీద పెట్టేసుకొని. కదా వేగినాయి కదా. దీంట్లో చిన్ని అల్లం ముక్క, భలే చిన్ని గుజ్జి ముక్క. ఇదిగోండి అల్లం, సో కనపడుతుందా? కొద్దిగా వేసే అల్లం. ఇదిగోండి ఈ అల్లం, ఈ అల్లం వేసుకుందాము, బాగుంటుంది. కొద్దిగా వేసాం కాబట్టి టేస్ట్ ఉంటుంది. అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఈ కూర ఉడికింది కదా, ఇది మొత్తం వేసేసుకుందామండి దాంట్లో. చూడండి, మొత్తం వేసేసా కదా, ఉడకబెట్టుకోండి. ఇది ఇట్లా చేశానా, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇదిగోండి మామిడికాయ ముక్కలు వేసాను. ఇది మామిడి టెంక ఉంటుంది చూసారా, అది వేసా దీంట్లో. మజ్జిగలో వేసి ఉప్పు వేసా అనమాట. ఈ చల్లగా తాగితే బాగుంటుంది. టెంక తీసేద్దాం. ఇంకా మామిడికాయలు ఉన్నాయి, కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. కొద్దిగా అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర దంచేసానండి. దీంట్లో మనం భోజనం చేసిన తర్వాత కొద్దిగా గ్లాస్లో వేసుకొని తాగితే పుల్ల పుల్లగా బాగుంటుంది, చాలా బాగుంటాయి. ఇక చూద్దాం, నేను గ్లాస్లో వేసుకొని తాగుతాను చూడండి, మీకు చూపిస్తా. గ్లాస్లో వేసుకొని తాగి, ఇదిగోండి గ్లాస్లో పోసుకుంటా చూడండి. చాలు. సూపర్ ఉందండి. అంటే నిమ్మకాయ ప్లేస్లో మామిడికాయ పిండాం, మామిడికాయ వేసాం ముక్కలు కదా. మామిడికాయ ముక్కలు పుల్లగా ఉన్నాయి, చాలా బాగుంది. మజ్జిగ, మామిడికాయ మజ్జిగ సూపర్ ఉంటుంది, చేసుకోండి మీరు కూడా.